నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ బిల్లులపై అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. సంక్రాంతి పండుగ నేపథ్యంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు. డీఎస్పీ జనార్దన్ రావు హెచ్చరిక. విద్యుత్ బిల్లులపై అదనపు ఛార్జీల పేరిట ప్రజలపై మోపుతున్న భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో చెంచుపేట విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అధికారంలోకి రాకముందు కల్లబుల్లి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిక్స్డ్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, సర్ఛార్జీ, ట్రూ యాప్ ఛార్జీల రూపంలో 2 రెట్లు అధికంగా ఛార్జీలను వసూలు చేయడం సామాన్య మధ్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారిందని తక్షణమే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన చేపట్టినట్లు తెలిపారు. అనంతరం విద్యుత్ చిరంజీవికి వినతిపత్రం అందజేశారు. ఇక్కడ అక్టోబర్లో వచ్చినటువంటి దానికి ఇప్పుడు జనవరిలో వచ్చిన దానికి ముఖ్యంగా ఏంటంటే పైకి పెంచినట్టు కాకపోయినా కానీ ట్రూ అప్ ఛార్జెస్ కింద అక్టోబర్లో 8/24 కిందే 27/30 ట్రూ అప్ 27/36, 8/24 2 వేసారు. అదే జనవరికి వచ్చేసరికి ట్రూ అప్ ఛార్జెస్ 30/36, ఈ ఎఫ్పిపిసిఏ ఛార్జెస్ 4/22, 4/23, 11/24. ఇప్పుడు మామూలుగా కన్జ్యూమర్ ఛార్జ్ కమర్షియల్గా వేసుకున్న 2513కి వచ్చేసరికి చివరికి వచ్చేసరికి 3299. అదే ఇంకోసారి చూడండి, ఇందులో ఒకసారి ఇవ్వడే ఇక్కడ 2500 కాలితే ఇన్ని ఎనర్జీ ఛార్జెస్ యూనిట్లు నాకు సోలార్ ఉందండి. ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తాను, టు బేర్ ఇట్ ఇన్ జనరల్. ఎనర్జీ ఛార్జెస్ 2500 అయితే మొత్తం వచ్చాక 4500, ఆల్మోస్ట్ డబల్. కార్యక్రమంలో తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, పెనుకొండ శివకుమార్, భీమా రమేష్, టి శివనారాయణ, రాయప్ప, శంకర్రావు, వీరస్వామి, శ్రీను, అన్న స్టీవెన్ బాబు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషను కొన్ని సలహాలు సంప్రదింపుల కోసం అంతా రాష్ట్రం మొత్తం నడుస్తుంది, ఇవాళ నిన్న రేపు కూడా. అందులో భాగంగాను తర్వాత మా సామాన్యుడి మీద పడేటువంటి విద్యుత్ శక్తి భారాన్ని గురించి మేము ఈ రోజున జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున మా తెనాలి నియోజకవర్గం తరఫున గారికి, డివిజనల్ ఇంజనీర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో కరెంటు చాలా పెంచారు అని చెప్పి చాలా రకంగా ఆందోళన చేయడం జరిగింది. అప్పుడున్న ప్రతిపక్షాలైన తెలుగుదేశం, జనసేన, ఇప్పుడున్న అధికార పక్షంలో ఉండాలి బీజేపీ. అప్పుడు ఉన్నదానికంటే వీళ్ళు తగ్గించాల్సింది పోయి ఇప్పుడు పెంచారు. విద్యుత్ శక్తి మీద వచ్చేటువంటి బిల్లు ఆల్మోస్ట్ డబల్ అయ్యింది. రేట్ అట్టాగే అంటున్నారు యూనిట్ అని. అందులో ఫిక్స్డ్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, సర్ఛార్జీ, ట్రూప్ ఛార్జీలు కూడా 3 రకాలు, 4/22, 4/23, 11/24 నుంచి 3 రకాలు కలిపి అనుకున్న దానికంటే డబల్ అవుతుంది. మేము డిమాండ్ చేసేది ముఖ్యంగా 3. ఈ ట్రూప్ ఛార్జెస్లన్నీ విత్డ్రా చేయండి, ఉపసంహరించుకోండి. 25, 26కి ఏ రకమైనటువంటి ఛార్జీలు పెంచొద్దు. 3వది, మీరే అమెరికా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి జగన్ గారికి 1750 కోట్లు 2000 కోట్లు లంచం తీసుకున్నాడు అదాని ఒప్పందంతో అని చెప్పేసి అమెరికా ఇన్వెస్టిగేషన్ సంస్థ నిర్ధారించిందని చెప్తున్నారో, ఆ రకంగా ఎప్పుడైతే మీరు కన్విన్స్ అయినప్పుడు వైసీపీ దాని మీద జగన్ గారు డబ్బులు తీసుకున్నారు అదాని ఇదని కన్విన్స్ అయినప్పుడు ఆ ఒప్పందాన్ని మీరు ఎందుకు రద్దు చేయరు? ప్రజలకు బాధ్యులా, మీరు మోడీ గారికి బాధ్యులా అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. దాన్ని ఇమీడియట్గా మీకు చిత్తశుద్ధి, ధైర్యం, దమ్ము ఉంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎవరైనా కానీ ఇమీడియట్గా అదాని ఒప్పందాన్ని రద్దు చేయండి, తద్వారా ప్రజలకు ఉపయోగపడండి అని చెప్తున్నాను. మొక్కజొన్న వేస్తున్నారు. ఈ మొక్కజొన్నలో తడులు పెట్టాల్సిన అవసరం వస్తుంది. దీనికి కూడా ఒక్కొక్కసారి నీరు తక్కువైనా కానీ
ఇక్కడ బోర్లు వేసి అక్కడ కనుక మీరు సోలార్ ఇచ్చేసి వ్యవసాయదారులకు సబ్సిడీ ఇచ్చేసి ఫ్రీగా ఇవ్వండి. అప్పుడు చాలా వరకు నారుమల్లకు కానీ చిన్న చిన్న కమతాలతో కూరగాయలు పండించుకునే వాళ్ళకి కానీ జొన్న మొక్కజొన్న కానీ చాలా వరకు ఉపయోగం ఉంటుందని చెప్పేసి మనం చేస్తూ డిమాండ్ చేసేది అంటే ఇక్కడ వ్యవసాయదారులకు కూడా సోలార్ ఫ్రీగా ఇవ్వండి అని చెప్తున్నాం. సంక్రాంతి పండుగ సెలవులకు ఊరు ప్రయాణాలు చేసేవారు LHMS సేవలను వినియోగించుకోవాలని తెనాలి DSP జనార్దన్ రావు తెలిపారు. పండుగ సందర్భంగా ఊరు ప్రయాణాలు చేసేవారు ముందుగా పోలీసులకు తెలియపరిచినట్లయితే వారి యొక్క ఇళ్లలో LHMS కెమెరా ఏర్పాటు చేసి ఎటువంటి దొంగతనాలు జరగకుండా నిరంతర గస్తీ ఏర్పాటు చేయడం జరుగుతుందని DSP జనార్దన్ రావు తెలిపారు. అదేవిధంగా ప్రయాణాలు చేసే సమయంలో ఎక్కువ మొత్తంలో నగదు, బంగారం, వెండి ఆభరణాలను తీసుకువెళ్లరాదని ఆయన సూచించారు. తెనాలి పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా మీరు మీ తల్లిదండ్రుల ఇంటికి కానీ బంధువుల ఇంటికి కానీ వెళ్ళినట్లయితే మీ ఇళ్లలో విలువైన ఆభరణాలు కానీ క్యాష్ కానీ ఉంచకండి. మీ బంగారం కానీ వెండి కానీ క్యాష్ కానీ బ్యాంక్ లాకర్లో డిపాజిట్ చేసుకోండి. లేదా మీరు సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు తెనాలి పోలీసులకి తెలియపరిచినట్లయితే మీకు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అంటే మీ ఇళ్ల వద్ద కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పర్యవేక్షణలో మీ ఇంటిని తెనాలి పోలీసు వారు ఎల్లవేళ గమనిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు మీ పండగని హ్యాపీగా చేసుకొని నిర్భయంగా వెళ్ళి రావచ్చు. మీరందరూ కూడా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ మీరు వెళ్తే మీరు వాడుకోండి, ఎవరు వెళ్తే వాళ్ళకి సజెస్ట్ చేయండి. తెనాలి పోలీస్ ఏ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసినా, కంట్రోల్ రూమ్ పోలీస్ ఫోన్ చేసి మీ అడ్రస్ చెప్పినా ఇమీడియట్గా స్పందించి మేము మా సొంత కెమెరాలు తీసుకొచ్చి మీ ఇంటికి అమర్చి మీ ఇంటి భద్రత మేము చూసుకుంటాం. మీరు పండగ తర్వాత ఊరు నుండి తిరిగి వచ్చిన తర్వాత మాకు డ్యామేజ్ అయ్యింది, మా వస్తువులు పోయినాయి అని వచ్చితే ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అదే మీరు ముందుగా మాకు చెప్పి వెళ్తే మేము మీ ఇంటిని పరిరక్షిస్తాము. జనంలోకి వెళ్ళాడు, ప్రజా సమస్యలు తెలుసుకోడు. తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరుకు పరిమితం. దారుణ ఓటమిని చవిచూసిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు మారలేదంటూ ఇటు ప్రజల నుండి అటు రాజకీయ నాయకుల నుండి పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తన 5 ఏళ్ల పాలనలో ఏనాడు ప్రజా సమస్యలను పట్టించుకొని జగన్, కూటమి ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదని, సంక్షేమం, అభివృద్ధి గాలికి వదిలేసిందని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, అసలు ప్రజల మధ్యకు రాని జగన్కు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమం ఎలా కనపడుతుందని, ఇంటికే పరిమితమైన జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం మానుకోవాలని ప్రజలు, రాజకీయవేత్తలు వాపోతున్నారు. గుంతలు పడిన రోడ్లు మరమ్మతులు కానీ, కొత్త రోడ్లు వేయటం కానీ, కనీసం తట్టెడు మట్టి వేసి గుంటలు పోడ్చలేని జగన్కు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చేపట్టిన రోడ్ల నిర్మాణాలు కనపడటం లేదా అంటూ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు, సంక్షేమం అమలు అనేవి జగన్కి కనపడకపోవడం బాధాకరం అంటున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలం చెందడమే కాక తన సొంత పార్టీ నేతలను కూడా చక్కదిద్దుకోలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి జరుగుతున్న అభివృద్ధిని చూడాలని, ఈ విధంగా వ్యవహరిస్తే ఇప్పుడు వచ్చిన 11 సీట్లు కూడా భవిష్యత్తులో కష్టమేనని పేర్కొన్నారు. మన మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడే మాటలు చూస్తుంటే ఆంధ్ర ప్రజానికం మొత్తం నవ్వుకుంటున్నారు. ఏమి సంక్షేమ పథకాలు జరగట్లేదు, రాష్ట్రం అభివృద్ధి జరగట్లేదు అని అతను మాట్లాడటం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. అతను అసెంబ్లీకే రాడు, మరి ఇంకా ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచాడో ఆ పులివెందల ప్రజలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. సంక్షేమ పథకాలు ఏ రకంగా జరుగుతున్నాయి అనేది నీ దగ్గర తొత్తులుగా పనిచేసిన మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ అడిగి తెలుసుకో. వారు కూడా కళ్ళు మూసుకునే ఉన్నారు, వారికి తెలియకపోవచ్చు. కాకపోతే అధికారులు ఉన్నారు, అధికారులనైనా నువ్వు అడిగి తెలుసుకుంటే చాలా మంచిది. ఈరోజు సంక్షేమ పథకాలు నువ్వు ఉన్నప్పుడు సంవత్సరానికి 200 కాడికి పెంచిన పెన్షన్ నువ్వు దిగేటప్పటికి 3000 చేసావు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 4000 పెన్షన్ చేసి పాత 3 నెలల బకాయిలు కూడా ఆయన ఒకే రోజు ఇచ్చిన సందర్భాలు. అదే ఏ రోజన్నా నువ్వు ఆ రకంగా సంక్షేమ పథకాలు ఇచ్చావా? టిట్కో ఇళ్ళు మళ్ళీ వర్క్ మిగినవుతుంది. వాటిల్లో పూర్తయిన టిట్కో ఇళ్లలో దాని లబ్ధిదారులని చేర్చడం, వాళ్ళు చాలా సంతోషంగా ఈరోజు ఆ ఇళ్లలో జీవించటం జరుగుతుంది.
టిట్కో ఇళ్ళలో ఆక్యుపై చేసిన లబ్ధిదారుని అడుగు, ఆ టిట్కో ఇళ్ళు ఎంత బాగుందనేది. నీవు పరిపాలించిన 5 సంవత్సరాల్లో ఏ రోజన్నా ఆ టిట్కో ఇళ్ళను పూర్తి చేయడం కానీ, ఆ టిట్కో ఇళ్ళు జోలికి వెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 6 నెలల్లో ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడటం జరిగింది. కింద రోడ్లు బాగోలేదు, అవి బాగోలేదు, ఇవి బాగోలేదు అని అంటున్నావు. నీ ప్రభుత్వంలో రోడ్లు బాగోకే నువ్వు హెలికాప్టర్లో తిరగటం అలవాటు చేసుకున్నావు. ఈ రోజు కూడా అట్లాగే చేసుకున్నావు. ఇప్పుడు వచ్చి తిరుగు, రోడ్లు ఎంత బాగుండాయో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి మరి గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఉన్న ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాపం ఎప్పుడు చూసినా కూడా హెలికాప్టర్లో ప్రయాణిస్తూ ఉన్నాడు అనమాట. ప్రతిసారి కూడాను తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎక్కడ ఏ కడప ఇడుపులపై వెళ్ళాలన్నా హెలికాప్టర్లో వెళ్తాడు, పక్కనున్న తెనాలికి రావాలన్నా హెలికాప్టర్లో వస్తాడు. సో అందువల్ల ఇక్కడ రోడ్ల మీద జరిగేది ఏంటనేది ఆయనకు తెలియలేదు. ఈ రోజు కూడా పాపం ఎలక్షన్ అయిపోయిన తర్వాత 11 వచ్చినాయి కదా, ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి మొండికేశాడు కదా చిన్నపిల్లలాగా ఏమన్నారు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరుకి, బెంగళూరు నుంచి బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి ఫ్లైట్లో వస్తున్నాడు కదా, రోడ్డు మీద జరిగే తెలియట్లా. సో జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద ప్రయాణించు, కార్లు ఉన్నాయిగా, కార్ స్కాముల్లో దొరికిపోతావు కానీ రేపు పొద్దున ఎప్పుడప్పుడు కారుల్లో ప్రయాణించు. సో రోడ్లు వేసావా లేదా? ఈ 6 నెలల ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో 6 నెలల్లో ఎన్ని రోడ్లు వేశారు, ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి, ప్రజల స్పందన ఎలా ఉందో ఒకసారి రోడ్డు మీదకి వచ్చి చూడు. ప్రస్తుత పరిస్థితుల్లో మరి ప్రతిపక్ష పార్టీ హోదాతో మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధినేతగా ఉండి మరి ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలు, విధానాల్లో రాష్ట్ర ప్రజల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉందని క్షేత్రస్థాయిలో పర్యటించడం కానీ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలని ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడా కూడా ప్రదర్శించడం కానీ, తిరగడం, ప్రజల్లో వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు, ప్రతిపక్ష పాత్రలో కూడా విఫలమయ్యారనేది అనిపిస్తూ ఉంది. మరి నిన్న వరదలు వచ్చి రైతులు మరి ఆ గిట్టుబాటు ధర లేదని కానీ, దిగుబడి కూడా రాలేదు. గతంలో దిగుబడి పెరిగింది, ధరలు ఉన్నాయని మీరే చెప్తున్నారు. మరి ఆ విధంగా రైతుల దగ్గరికి వచ్చి వాళ్ళని పరామర్శించడం చేయలేదు. మరి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చిన్న పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు, ఈ కరెంటు పెరిగిందని అంటున్నారు. మరి అక్కడ ఉపాధి పొందే ఉద్యోగులు వాళ్ళ యొక్క పరిస్థితులు ఈ విద్యుత్ ఛార్జీల మీద పెరిగినాయి అని చెప్పి ప్రచారాలు, ఆర్భాటాలకే పరిమితంగా క్షేత్రస్థాయిలో ప్రతిపక్ష పార్టీ పాత్ర ఎక్కడనూ పోషించడం లేదు. రాజకీయాలు వాళ్ళ యొక్క స్వలాభం కోసం మాత్రమే ఈ ఆరోపణలకి, ప్రత్యారోపణలకి పరిమితం అవుతున్నాయి కానీ ప్రజలు నిజంగా ఎదుర్కొంటున్న సమస్యల మీద దృష్టి పెట్టట్లేదనేది ప్రస్తుతం కనిపిస్తూ ఉన్న వాతావరణం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే నిన్న గడిచిపోయిన ఈ 6 నెలల కాలం నుంచి చూసుకొని ప్రభుత్వం ఏ విధంగా లోటుపాట్లు ఉన్నాయో వాటన్నిటిని ఎత్తి చూపే దాంట్లో పూర్తిగా విఫలమయ్యారనేది అర్థమవుతూ ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో ద్వారా ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్, విశాఖ తదితర ప్రాంతాల నుండి డౌన్ సర్వీసుల ద్వారా సాధారణ ఛార్జీలను వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉందని ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో వారు ప్రజలకు మెరుగైన సేవ అందించాలనే దృక్పథంతో హైదరాబాద్ నుంచి ఆల్రెడీ రేపటి నుంచి స్పెషల్ సర్వీసులు సాధారణ ఛార్జీలతో నడపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బెంగళూరు నుంచి కానీ, అదేవిధంగా విశాఖపట్నం నుంచి కానీ ప్రయాణికులు కోరిన చోటు నుండి తెనాలి రావడానికి ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో వారు చాలా సాధారణ ఛార్జీలతో నడపబడుతుంది. ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సంక్రాంతి తర్వాత 14వ తారీఖు నుంచి కూడా తెనాలి డిపో నుంచి ఏసీ బస్సులు కానీ, అదేవిధంగా సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ స్పెషల్ బస్సులు హైదరాబాద్కి ప్రత్యేకంగా సాధారణ ఛార్జీలతో నడపబడుతుంది. ఇప్పుడు చిన్న విరామం.